రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యం అంట. ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారు. ఇంతకీ ఏంటా పుస్తకం? అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? మాయ మన జీవితంలో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా సృష్టించి చూపించగలిగేటువంటి శక్తి దానికి ఉంది. ప్రతిరోజు దాని ఉచ్చులో పడుతూనే ఉంటాం. అది దాటి వెళ్ళినప్పుడే అసలైన సత్యం ఏంటో మన కళ్ళకు కనిపిస్తుంది. అటువంటి సత్యాన్ని చూపించగల కథ ఇది. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్వపు సంభాషణలు 7వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. కిందటి ఎపిసోడ్లో మనం బాబా, ఉర్వ, వసంత, ధనుష్క మరియు హనుమంతుల వారి మధ్య జరిగినటువంటి సంభాషణను చూసాం. ఆ దైవ లీల ఎలా ఉంటుంది అనేది చూసాం. ఆ కథ అక్కడ అలా నడుస్తూ ఉండగా అదే గిరిజన సమూహంలో మరో కథ మొదలైంది. ఒక 6 స్త్రీలు వాళ్ళు కొట్టినటువంటి కట్టలను పేర్చుకొని వాళ్ళ గుడిసెలకు తీసుకురావడానికి ప్రయాణమయ్యారు. అయితే ఒక చెడు వాసన వచ్చింది. ఏ బాటలో అయితే బాబా వారందరూ నడిచారో అక్కడ ఒక కుక్క గాయపడి ఉంది. ఆ విషయం మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆ కుక్కను గాయపరిచింది ఎవరు? అడవిలో ఉన్నటువంటి చిరుతపులులు సంచరించేటువంటి బాట ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. కాబట్టి ఆ కుక్కను గాయపరిచింది ఒక చిరుతపులిగా భావించి ఆ వాసనను పసిగట్టి వారు వేరే దిక్కులో ప్రయాణించడం మొదలుపెట్టారు. ఆ 6 స్త్రీల్లో ఒకరు జానకి కృప. ఆవిడ బాసంత యొక్క భార్య. ఇంకొకరు ఉర్మి. ఆమె కాబోయే నాయకుడికి కాబోయే భార్య. ఉర్మి కోసం తెలియాలంటే ఆమె బాల్యం తెలియాలి. ఉర్మిని ఆ గిరిజన వాసులంతా ప్రకృతితో పోలుస్తారు. ఆమె చిన్నప్పటి నుంచి గంటలు పూలను, చెట్లను, పక్షులను చూస్తూ గడిపేది. ఆమెలో ఆ ప్రకృతిలో ఉండేటువంటి ప్రేమతత్వం నిండి ఉంది. వయసుకి చిన్నదే అయినా ఆమె ఆత్మ కూడా ఎంతో ఉన్నతమైనది. అందుకే ఉర్వి పుట్టిన వెంటనే కాబోయే నాయకుడకు ఆమెనే భార్యగా ఆ గిరిజన సమూహం అంతా నిర్ణయించింది. సో వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు అడవిలోకి ఆ కట్టెలు తెచ్చుకుందామని. అలా నడుచుకొని వెళ్తున్నప్పుడు జానకి కృపకి ఉన్నట్టుండి ఒక సందేహం వచ్చింది. మనమంతా తోలుబొమ్మలం కదా ఉర్మి అని అంది. మనకంటూ స్వీయ స్వేచ్ఛ అనేది లేదు. ఫ్రీ విల్ అంటారు చూసారా, ఆ స్వేచ్ఛ మనకి లేదు. మనం కూడా ఆ దైవం ఎలా ఆడిస్తుంటే అలా ఆడుతున్నాం. చూసారా, ఒక సందర్భానికి వెళ్ళేసరికి ఎలా అనిపిస్తుందంటే వారితో దైవం డైరెక్ట్గా మాట్లాడుతుంది. 41 ఏళ్ళకు ఒకసారి వచ్చి వారితో సంభాషిస్తుంది. అయినా కూడా మనిషి యొక్క మెదడు లేదా మనసు ఎలా ఆలోచిస్తుంది అంటే నాకు స్వేచ్ఛ లేదు అని. సో జానకి కృప ఇలా అంది, మనం తోలుబొమ్మలం, ఆయన మనల్ని తోలుబొమ్మల్లా ఆడిస్తున్నాడు. మనకంటూ స్వేచ్ఛ అనేది లేదు కదా. మన యొక్క ఆత్మ ఆయన చేత నిర్దేశింపబడుతుంది. మరి అందులో స్వీయ నిర్ణయాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆ జానకి కృప అడుగుతుంది. ఉర్మి జానకి కృప కంటే 20 ఏళ్ళు చిన్నది, కానీ ఆవిడ మనసుకి కనీసం 80 ఏళ్ళు ఉంటాయి. సో ఉర్మి చెప్తుంది, మనమందరం ఎలుక బోనులో చిక్కుకున్నటువంటి వాళ్ళము. ఈ ప్రపంచం అనేది ఒక ఎలుక బోను అయితే అందులో దారి తెలియక
కొట్టుమిట్లాడుతున్న వాళ్ళం. మనకి ఎరుక లేదు, బయటకు ఎలా వెళ్ళాలో తెలియదు. మనకి స్వీయ నిర్ణయం తీసుకునేటువంటి హక్కు ఉంది, ఆ అవకాశం ఉంది. కానీ ఆ నిర్ణయం తీసుకున్న బయటకు వెళ్ళేటువంటి దారి మనకి తెలియదు. కాబట్టి మనల్ని గైడ్ చేసే వాళ్ళు అవసరం. అందుకే హనుమంతుల వారు ఉన్నారు మనతో. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక సంఘర్షణగా మారుతుంది. ఫ్రీ విల్ ఉంది అని ఉర్మి అంటుంది, లేదు అని జానకి కృప అంటుంది. ఇద్దరి మధ్య ఇలా ఎప్పుడు పోటాపోటీ సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. కానీ వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంచి స్నేహితులు. అలా ఒకరి వాదంతో ఒకరు ఏకీభవించి వారి వారి పనులకు వారు వెళ్ళారు. ఒక అరగంట గడిచింది. క్రితం రోజు వాళ్ళు ఆల్రెడీ కొట్టి ఉంచినటువంటి కట్టెలను పేర్చి కడుతున్నారు. ఉన్నట్టుండి ఉర్మి గట్టిగా అరిచింది, రాక్షస దాడి అంటూ. అందరూ ఒక్కసారిగా ఉలుక్కుపడ్డారు. ఇది వారికి కొత్తేమీ కాదు. కానీ ఈ మాట విన్న ప్రతిసారి వాళ్ళందరికీ ఎంతో భయమేస్తుంది. అది ఏంటి అంటే ఉర్మికి సీజర్ అటాక్ వచ్చింది. అంటే మన మెడికల్ టర్మినాలజీలో చెప్పాలి అంటే ఫిట్స్ లాంటిది. దానిని వారు రాక్షస దాడి అంటారు. అది ఆ చుట్టూ ఉన్నటువంటి 5 మహిళలు ఆపలేరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పదునైన వస్తువులన్నిటినీ దూరంగా పెట్టి ఆమెను ఒక చెట్టు కింద పడుకోబెట్టారు. ఈ యొక్క క్రమంలో ఆమె గాయపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో. ఉర్మి చాలా భయంకరంగా కాళ్ళు చేతులు ఆడిస్తుంది. అణువణువున నొప్పి ఉంది. నెమ్మదిగా తన ప్రాణం వెళ్ళిపోతుంది అనేంత నొప్పిని అనుభవిస్తుంది. కళ్ళలోంచి తెలియకుండా నీళ్లు కారుతున్నాయి. ఎంతో బాధగా ఉంది. కానీ నిస్సహాయ స్థితిలో ఉంది. ఆ చుట్టూ ఉన్నవారు కూడా ఏం చేయాలో తెలియట్లేదు, నిస్సహాయతో చూస్తున్నారు. అలా కొంతసేపటికి ఆమె గిలగిలా కొట్టుకొని నెమ్మదిగా ఆ చెట్టు కింద పడుకొని ఉంది. ఉర్మికి చిన్నప్పటి నుంచి ఈ సీజర్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం తెలుసుకున్నాం, మహతంగులకు నాయకులు అవ్వాలి అంటే వాళ్ళకి కొన్ని సూచనలు చిహ్నాలు ఉంటాయి. ఉర్వ చిన్నప్పటి నుంచి పీడకలల చేత బాధించబడ్డాడు. అదేవిధంగా ఉర్మి కూడా ఇటువంటి ఫిట్స్ ద్వారా చిన్నప్పటి నుంచి బాధించబడుతుంది. అది వచ్చిన ప్రతిసారి ఎంతో నొప్పి అనుభవిస్తుంది. ఇక ఆమె శరీరం అయితే శాంతించింది, కానీ మనసులో సుడిగుండాలు మెదులుతున్నాయి. కళ్ళలోంచి నీరు కారుతూనే ఉంది. ఆమె దైవాలను నిందించడం మొదలుపెట్టింది. నాకెందుకు ఇలా జరుగుతుంది? ఇప్పటి వరకు నేను ఒక్క చీమను కూడా హింసించలేదు కదా, తెలిసి ఏ జీవికి హాని చేయలేదు కదా, మరి నాకెందుకు ఇంతటి బాధ? దేవా, నేను నీ బిడ్డను కదా, నన్ను రక్షించేంత అర్హతను నేను సంపాదించుకోలేదా అంటూ ఏడవసాగింది. కానీ ఆమెకి తెలుసు, తన బుద్ధికి తెలుసు, తాను అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఉర్మి దగ్గర ఉంది. అయినా కూడా బాధ కదా, అంటే మాయ కదా. ఈ సమయంలో తనకు ప్రశ్నలే కావాలి, సమాధానాలు వద్దు. తను గోత్రు అయినటువంటి అనుభవించినటువంటి ప్రతి బాధ ఆ కన్నీరు రూపంలో జారిపోవాలని తను కోరుకుంటుంది. కాబట్టి సమాధానాల కోసం చూడకుండా ప్రశ్నలతోనే ఉండిపోయింది. కానీ ఆమెకి తెలియని విషయం ఏమిటి అంటే, ఉర్మికి ఈ యొక్క ఫిట్స్ రావడం మొదలు కాకముందే, అంటే వాటి యొక్క సిమ్టమ్స్, ఏదైనా డిసీజ్ లేదా జబ్బు వచ్చే ముందు వాటి యొక్క సూచనలు కనిపిస్తాయి, సిమ్టమ్స్ అంటాం. సో ఎప్పుడైతే ఉర్మిలో ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఉర్వి దగ్గర అశ్విని దేవతలు ఉన్నారు, ఆమెను గమనిస్తూ ఉన్నారు. కానీ ఈ విషయం ఉర్మికి తెలియదు. అశ్విని దేవతలు ఆరోగ్య దేవతలు అంటారు. వారు వారి రీతిలో ప్రతి జబ్బును నయం చేయగలరు. వారి యొక్క విధానం ఏమిటి అంటే,
మనం అనుకుంటాం ఈ శరీరం ఏదైతే ఉందో అది ఇక్కడ మాత్రమే ఉంది, ఈ వాస్తవంలోనే, ఈ రియాలిటీలోనే. కానీ డిఫరెంట్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్సెస్ ఉంటాయి. మనం కేవలం ఈ భూమి అనే పరిధికి లోపరుచుకొని ఉంటాము, కానీ ఎన్నో ఇతర లోకాలు ఉంటాయి. ఆ లోకాలలో వేరే వేరే శరీరాలతో మనం ఉంటాము. సో అశ్విని దేవతల యొక్క పని ఏంటంటే ఇక్కడ భూలోకంలో లేదా ఈ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో శరీరం జబ్బుపడి ఉంటే ఖచ్చితంగా దీనికి ప్రత్యామ్నాయంగా వేరే యొక్క లోకంలో ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉంటుంది. అశ్విని దేవతలు ఈ జబ్బుపడినటువంటి శరీరంలో ఉన్న ఆత్మను ఆ ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు ఈ శరీరాన్ని నయం చేస్తారు. అది వారి యొక్క వైద్య పద్ధతి. కానీ అలా చెయ్యాలి అంటే ఈ శరీరం, ఈ మనసు మాయ నుండి బయటపడాలి. ఇది మాత్రమే వాస్తవం. ఈ శరీరం ఒక్కటే ఉంది నాకు, నేను జబ్బుపడి ఉన్నాను అనేటువంటి పరిధిని ఎవరైతే ఏర్పరచుకుంటారో, ఎవరైతే ఆ మాయను ఛేదించి బయటకు రాలేరో వాళ్ళని అశ్విని దేవతలు నయం చేయలేరు. కాబట్టి ఉర్మి చిన్నప్పటి నుంచి అశ్విని దేవతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు, ప్రతిసారి విఫలమవుతున్నారు. కాబట్టి అశ్విని దేవతలకు ప్రతిసారి మాయతో ఒక యుద్ధమే జరుగుతుంది, ప్రతిసారి విఫలమవుతున్నారు. ఇక హనుమంతుల వారు వచ్చారు. అక్కడున్న ఎవ్వరికి వీరు కనిపించడం లేదు. అశ్విని దేవతలు హనుమంతుల వారిని ఎవ్వరు చూడలేరు. కానీ అక్కడ దూరంగా ఉన్నటువంటి ఆ ముగ్గురు అజ్ఞాతవాసులలో ఒక్కరు వీళ్ళ యొక్క ఆకారాలను చూడగలిగారు. అతనే హనుదాస్. మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. సో హనుమంతుల వారు వచ్చి పాలిపోయినటువంటి బాధతో విచారంతో ఉన్నటువంటి ఉర్మి మొహాన్ని చూశారు. అలా తనను చూస్తూ వెళ్ళి తన తల దగ్గర కూర్చున్నారు. అప్పుడు అశ్విని దేవతలు అన్నారు, దేవా, మహతంగులు మీకు ఎంతో ప్రియమైన వాళ్ళన్న విషయం నాకు తెలుసు. ఉర్మి బాధలో ఉండడం మీరు చూడలేరన్న విషయం కూడా మాకు తెలుసు. కానీ మేము చిన్నప్పటి నుంచి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అసలు మాయ ఏ ఆయుధంతో తనని కట్టిపడేసిందన్న విషయం మాకు అర్థం కావట్లేదు. తనను ఆ మాయ నుండి బయటికి తీసుకొస్తేనే మేము తన శరీరాన్ని నయం చేయగలము అని అశ్విని దేవతలు చెప్తారు. అప్పుడు హనుమంతుల వారు, తను ఏ ఇల్యూషన్లో ఉందో నాకు తెలుసు, ఏ మాయ తనను కట్టిపడేసిందో నాకు తెలుసు అని అంటారు. ఉర్మి ఏ భ్రమలో ఉందో నాకు తెలుసు. తనని ఆ భ్రమ నుంచి బయటపడేయాలి అంటే ఆమెకు కాలం గురించి తెలియాలి, కర్మ గురించి, కాలం గురించి, కోరిక గురించి, సమయం గురించి, మాయ గురించి, వీటన్నిటికీ సంబంధించినటువంటి అవగాహన ముందు ఉర్మికి కల్పించాలి. అప్పుడు మాత్రమే తనని ఈ మాయ నుండి బయటపడేయగలము అని అశ్విని దేవతలతో చెప్తారు. ఆ తర్వాత అశ్విని దేవతలిద్దరూ ఆమె యొక్క మూలాధార చక్రంపై ఒక కమలాన్ని సృష్టిస్తారు. ఉర్మి ఇలా పడుకొని ఉంటుంది కింద. అటొకరు ఇటొకరు మూలాధార చక్రంపై కమలాన్ని సృష్టిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి శరీరంలో వచ్చేటువంటి చాలా వరకు అనారోగ్యాలు మూలాధార చక్రానికి సంబంధించి అయి ఉంటాయి. వాళ్ళు గ్రౌండింగ్ని మిస్ అవుతారు. ఆ తరువాత స్వాదిష్టాన అనర్హత, ఎమోషన్స్కి సంబంధించినది. సో మోస్ట్ ఆఫ్ ద ఫిజికల్ ప్రాబ్లమ్స్, శారీరక అనారోగ్యాలు ఏమున్నా కూడా ఈ గ్రౌండ్ చక్రాస్, మూలాధార, స్వాదిష్టాన, అనర్హత, ఈ 3 చక్రాలకి సంబంధించిందే అయి ఉంటుంది. సో అశ్విని దేవతలు అక్కడ ఒక అందమైనటువంటి కమలాన్ని సృష్టించారు తన శరీరం పైన. ఇక హనుమంతుల వారు ఆయన యొక్క ప్లాన్ని మొదలుపెట్టారు. హనుమంతుల వారు ఉర్మి దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమగా ఉర్మి మై చైల్డ్ అంటారు. అంటే నా బంగారు తల్లి అన్నట్లు. సో మనమందరం
ఎన్నో కండిషనల్ లవ్స్ని చూస్తుంటాం ప్రపంచంలో. మనకి దొరికేవన్నీ కండిషనల్ లవ్సే. ప్రతి దాని వెనుక ఒక కారణం ఉంటుంది, ఒక నిర్బంధత ఉంటుంది. ఒక్క దైవ ప్రేమ మాత్రమే ఆ అన్కండిషనల్ లవ్ని ఇవ్వగలదు. సో అటువంటి ప్రేమ హనుమంతుల వారు ఉర్మి మధ్య జరుగుతుంది ఇప్పుడు. సో హనుమంతుల వారు ఉర్మిని చూస్తూ, మై చైల్డ్ ఉర్మి, ఇప్పటికే నీవు చాలా అనుభవించావు, ఎంతో అలసిపోయి ఉన్నావు, ఇక విశ్రాంతి తీసుకో. దైవానికి అటువంటి నిబంధనలు లేని ప్రేమ ఉంటుంది. ఎవరైతే ఆ నిబంధనలు లేని ప్రేమను చూడగలుగుతారో ఆ తరువాత ప్రతి మనిషిలోనూ దైవం కనిపిస్తుంది. సో అటువంటి ఒక ప్యూర్ స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఇప్పుడు హనుమంతుల వారు మరియు ఉర్మి మధ్య జరుగుతుంది. ఎంతో ప్రేమగా ఉర్మిని చూస్తూ, ఇప్పటికే చాలా అనుభవించావు ఉర్మి, ఎంతో బాధ చూసావు, ఇక విశ్రాంతి తీసుకో. నిన్ను ఈ ప్రపంచం యొక్క అద్భుతాలను చూపించడానికి నాకు అనుమతినివ్వు అని అన్నారు. నెమ్మదిగా ఉర్మిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు హనుమంతుల వారు. సో ఆయన అంటారు, ఇప్పటి వరకు కాలంతోనూ సమయంతోనూ పరిధి పెట్టినటువంటి ప్రపంచాన్ని చూసావు. విశ్వం అంటే ఏంటి నీ దృష్టిలో? గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇవే కదా. కానీ ఎప్పుడైనా కాలాన్ని సమయాన్ని దాటి ఈ ప్రపంచాన్ని చూసావా? అది ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ గతం, భవిష్యత్తు, వర్తమానం ఏదీ ఉండదు. జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోతుంది ఇది కూడా ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే కొన్ని లక్షల సంవత్సరాలని ఇలా ఒక క్షణకాలంలో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను గతంలోకి వెళ్ళగలను, వర్తమానంలో ఉండగలను, భవిష్యత్తులో కూడా వెళ్ళగలను, ఏ సంఘటనలోకైనా నేను వెళ్ళగలను. ఎందుకంటే నేను సమయానికి కాలానికి అతీతుణ్ణి కాబట్టి. అందుకే ఆయన చిరంజీవి అయ్యాడు. కాబట్టి ఉర్మిని ఈ కాలానికి సమయానికి అతీతంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా తీసుకెళ్ళినప్పుడే ఆమెకు కర్మ, కోరిక, కాలం, మాయ వీటి మీద పూర్తి అవగాహన వస్తుంది. ఆ అవగాహన ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఆమె ఈ యొక్క అనారోగ్యమైనటువంటి శరీరం నుండి బయటకు వచ్చి తన ఆరోగ్యమైనటువంటి శరీరంలోకి తన ఆత్మను ట్రాన్స్ఫర్ చేయగలదు. సో ఆమెను ఆ శూన్య స్థితిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు హనుమంతుల వారు. సో ఎప్పుడైతే ఆమెకు ఆ కాల సమయ పరిధులను దాటి ఉన్నటువంటి విశ్వాన్ని చూపించారో ఆ విశ్వం ఎన్నో లక్షల దారాలతో అల్లుకొని ఉన్నటువంటి సాలెగూడులా ఉంది. వాటిని హనుమంతుల వారు టైం స్ట్రింగ్స్ అంటారు. అంటే సమయపు తీగలు. ఆ ప్రతి సమయపు తీగ, ఆ ఒక్కొక్క సమయపు తీగ వెనుకాల ఒక్కొక్క కథ నడుస్తూ ఉంటుంది. సో ఆ విశ్వాన్ని ఆమెకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు హనుమంతుల వారు ఉర్మికి చెప్తారు, నువ్వు కంప్లీట్గా నీ యొక్క గుర్తింపును మర్చిపో ఉర్మి. నువ్వు ఉర్మివి కాదు, నువ్వు మనసువు కాదు, నువ్వు నీ జ్ఞాపకాలవు కాదు. నేను అనేటువంటిది ఇక్కడ వదిలేసేయి. ఎందుకంటే కాలం సమయం పరిధిలో మాత్రమే నేను అనేటువంటి ఐడెంటిటీ ఉంటుంది. ఇక్కడ నేను అనేది వచ్చింది అంటే మనం ఇంకా పరిధుల్లో బ్రతుకుతున్నట్లే. ఆ విషయాన్ని ఎంతో స్పష్టంగా హనుమంతుల వారు తెలియచేస్తారు ఇందులో. ఎవరైతే కాలానికి సమయానికి అతీతంగా బ్రతుకుతారో వాళ్ళకి నేను అనేటువంటి ఐడెంటిటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ నేను నుంచి శూన్యంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హనుమంతుల వారు. కంప్లీట్గా నీ ఐడెంటిటీని తీసేసేయి. నీవు ఒక శూన్యానివి. ఆ శూన్యానివి అయినప్పుడే ఈ కాల సమయ పరిధి దాటి నువ్వు వెళ్ళగలవు. అప్పుడే నీకు
ఈ సమస్యకు అసలైనటువంటి పరిష్కారం బయటపడుతుంది. ఎలక బోనులో చిక్కుకొని తిరుగుతూ ఉంటే నీకెలా తెలుస్తుంది నువ్వు చిక్కుకున్నావని? బయటకు వచ్చి చూస్తే కదా ఎలక బోను ఎలా ఉందో అర్థమయ్యేది. కాబట్టి నిన్ను ఇప్పుడు బయటకు తీసుకొచ్చి చూపించబోతున్నాను. అయినా కూడా ఉర్మి ఇంకా ఆ ఆలోచనలో చిక్కుకొని కొట్టుకుంటూ ఉంది. అంత కష్టం కాదు కదా మాయ నుంచి బయటికి రావడం. ఉర్మి ఇంకా దాని నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ శూన్యత్వం అనేది ఊహించుకోవడం కష్టం కదా. శూన్యత్వం అంటేనే ఏమీ లేదు. ఏమీ లేని దాన్ని ఎలా ఊహించుకుంటారు? కాబట్టి హనుమంతుల వారు, ఒకవేళ నువ్వు ఆ శూన్యత్వాన్ని ఊహించుకోలేకపోతే నిన్ను ఒక కాంతి బిందువుగా ఊహించుకో. నీలో ఇంకా ఆ యొక్క రెసిస్టెన్స్ కనిపిస్తుంది, దాన్ని విడిచిపెట్టు, కాంతి బిందువుగా మారు అని హనుమంతుల వారు చెప్తారు. నెమ్మది నెమ్మదిగా అన్నిటినీ అంగీకరిస్తుంది ఉర్మి. తనని కాల సమయ పరిధులను దాటి ఈ విశ్వాన్ని చూపిస్తారు హనుమంతుల వారు. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అక్కడంతా ఏకత్వమే కనిపిస్తుంది. ఇప్పుడు ఆమెను అన్ని విధాలుగా సిద్ధం చేశారు. ఆమెకి ఈ కర్మ గురించి, అదేవిధంగా మాయ గురించి, కోరిక గురించి సంబంధించినటువంటి పాఠాలను ఇప్పుడు నేర్పించబోతున్నారు. దానికోసం అక్కడ ఉన్నటువంటి సమయపు తీగలలో ఒక తీగను ఎంచుకున్నారు హనుమంతుల వారు. అందులో వైభవ్ అనేటువంటి ఒక వ్యక్తి అడవిలో మామిడికాయలు తింటున్నాడు. సో ఇది కథ. ఇప్పుడు ఆ యొక్క సంఘటనలోకి ఇప్పుడు ఈ చిన్న కాంతి బిందువుని తీసుకొని వెళ్ళబోతున్నారు హనుమంతుల వారు. అసలు ఈ వైభవ్ ఎవరు? అతని కథ ఏంటి? ఎందుకు హనుమంతుల వారు పర్టికులర్గా, అంటే ప్రపంచంలో ఎన్నో సంఘటనలు, కొన్ని లక్షల కోట్ల సంఘటనలు జరుగుతుంటాయి కదా, కానీ ఈ వైభవ్ మామిడికాయలు తింటున్నటువంటి సంఘటనల్ని హనుమంతుల వారు ఎందుకు ఎంచుకున్నారు? అందులో అంత ప్రాముఖ్యత, నేర్చుకోవాల్సిన అంత గొప్ప పాఠం ఏముంది? ఏం నేర్పించబోతున్నారు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్టే ట్యూన్డ్ టు ఇమ్మోర్టల్ టాక్స్, చిరంజీవత్వపు సంభాషణలు, అండ్ కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతిక్షణం సత్యదర్శనం. సైనింగ్ ఆఫ్, దీప్తి.